ఎలుకను మింగుతుందా లేదా మనకు తెలియదు. రైట్. మరొక అంశం సార్, జగన్ మాట మార్చారా, మీడియా మెలకలేనా? నిన్న మాట్లాడాము మనము. నిన్న జగన్ గూగుల్ దాని మీద అంతా మాట్లాడారు. ఒకటి అభివృద్ధి, తర్వాత లిక్కర్ కుంభకోణంలో మీ వాళ్ళే దొరుకుతున్నారు, మీరు అవన్నీ తప్పు కేసులు పెడుతున్నారు, ఇట్లాంటివన్నీ. ఆశ్చర్యం ఏమంటే అది తప్పని చెప్పొచ్చు, ఆయన కాదని చెప్పే ఆధారాలు అవి పెట్టచ్చు. కానీ జగన్ కానీ వైసీపీ కానీ అంతకుముందు గూగుల్ సెంటర్ను వ్యతిరేకించారు. హెడ్డింగ్ కూడా రెండు వాటిలో అదే పెట్టారు, స్వాగతిస్తున్నానని. నాకు తెలిసి గూగుల్ను స్వాగతించాము వద్దు అన్న వాళ్ళు ఎవరు లేరు. అవును. అయితే గూగుల్ డేటా సెంటర్, అందులో ఏ డేటా సెంటర్ వస్తే అది వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలాగే అమెరికాలో ఇండియానా పోలీస్ దగ్గర వాళ్ళు వ్యతిరేకించారు, ఇవన్నీ నిజం. అవును. ఈ మాటలు చెప్పారే కానీ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు మేము అంత అవివేకంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుందని ఎవరం భావించలేము. ఇప్పుడు వీళ్ళు 2019లో మేము తెచ్చాము అని మీరు అంటున్నారు, 2023లో మేము సంతకాలు చేసామంటున్నారు, 2025లో ఫైనల్గా వచ్చింది. కానీ మీతో కూడా నేను మాట్లాడాను, ఈ మొత్తంలో అదానీ పేరు ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ స్టేజ్లో మొదటి దశలో అదానీ పేరు ఎందుకు చెప్పలేదు? అదానీ పేరు చెప్పడానికి అదానీ ఏదో మహోద్ధరణ చేసేయడం కాదు, దీని వెనుక ప్రధాన శక్తి అదానీ. జగన్ నిన్న చెప్పిన దానివల్ల ఎందుకైతే నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా అదానీనే దీనికి అసలు సూత్రధారి, చక్రధారి. మొత్తం అదానీనే ఈ చక్రం అంతా తిప్పాడు, మిగిలిన వాళ్ళంతా పాత్రధారులు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా రెండవది మాట మార్చారు, ముందు వ్యతిరేకించి. ఎవరు మాట మారుతున్నారో ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఈ మాట అంటున్న కొన్ని మీడియాల్లో ప్రధానంగా అవే హెడ్డింగులు కనిపిస్తున్నాయి. నేను ఒకటి చెప్తాను, మన మీడియా క్యారెక్టర్లో వచ్చిన మార్పు ఇది. మామూలుగా ఏం చేస్తామంటే జగన్ ఇలా చెప్పాడు, చంద్రబాబు అలా చెప్పాడని కౌంటర్గా పెట్టి మనకు తోచిన పరిశోధన తర్వాత చేస్తాం, లేదా ప్రజలకు వదిలేస్తాం. కానీ ఇప్పుడు అది మారింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలోనేమో జగన్ తెచ్చి దానికి కౌంటర్గా కింద పెడుతున్నారు. జగన్ మీడియాలో సహజంగా వాళ్ళు జగన్ పెట్టి రెండోది పెడుతున్నారు. సో రెండు కోణాలు ఎక్కడ తెలియని ఒక పరిస్థితి. ఇప్పుడు మాట మార్చడమా అంటే ఈ మాట మార్చడం మాది కూడా ఉంది అని ఆయన చెప్పుకుంటున్నాడు. నిజంగా గూగుల్ను జగన్ లేదా వైసీపీ వాళ్ళు వ్యతిరేకించి ఇది రావద్దు అన్నది ఎక్కడన్నా ఉందా? నా ప్రశ్న అంతా అదానికి ఇద్దరు కలిసి పట్టం కడుతున్నారు, కార్పొరేట్ల చుట్టూ తిరుగుతున్నారు అనేది ప్రశ్న. ఇంకా మూడోది గూగుల్ వల్ల పర్యావరణం మీద కలిగే ప్రభావం, ఇవన్నీ చాలా నిజం. ఇంకా అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు. ఈరోజు కూడా ఇంకా మీరు చూస్తే కనుక సుందర్ పిచాయ్ 13,000 రెట్లు వేగంతో పనిచేసేటటువంటి దీన్ని మేము కనుక్కున్నాము ఏఐ దీంట్లో అని చెప్పారు. మామూలుగా 3.5 సంవత్సరాలు పట్టే క్యాలిక్యులేషన్ను ఇది కొన్ని గంటల్లోనే, ఇంకా తక్కువ సమయంలోనే చేస్తుంది. సో దీనివల్ల ఉపాధి పెరుగుతుందా తగ్గుతుందా మీరు ఆపగలరా లేదా ప్రశ్న కాదు. పర్యావరణానికి ఇది నష్టం కలిగిస్తుందన్న మాట ఒకటి నిజం. దానికి విరుగుడు మీరు ఏం చేస్తారు వేరే విషయం. విశాఖపట్నం మొత్తానికి ఎంత కరెంట్ ఒక రోజుకి అవసరం అవుతుందో అంత దీనికి అవసరం అనే మాట నిజం. అది దీని వెనక అదానీ ఉన్నాడనే మాట పచ్చి నిజం. అదానీ సింగపూర్ నుంచి కేబుల్ తెచ్చి వేశారు కాబట్టి ఇది సాధ్యమైందని జగన్ చెప్తున్నారు. అందులో అవాస్తవాలు ఉంటే తప్పకుండా చెప్పొచ్చు. కానీ ఆయన మాట మార్చారా, మీరు మాట దాచారా? అదానీని మీరు దాచారు, అవును. ఆయన నేనే తెచ్చానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఐ థింక్ కేంద్ర బిందువు అదానీ కాంట్రాక్టర్ మాత్రమే అన్నారు. కానీ ఆయన ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ అని ప్రకటించాడు ఆయన. అవును. అలాగే ఫోర్బ్స్, ప్రపంచ ప్రఖ్యాతమైన ఫోర్బ్స్ పత్రిక మల్టీ బిలియనర్ గౌతమ్ అదానీ లాంచెస్ విత్ గూగుల్ అని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ అంతమంది చెప్పారా? ఆయన మాట మార్చడం ఒకటైతే మీరు కూడా మాటలు కొన్ని ఎందుకు దాచారు? సో ఎవరు మార్చకండి, ఎవరు దాచకండి, ఉన్న విషయాలన్నీ ప్రజలకు చెప్పండి, వాళ్ళు దాని మీద చేసేది అది చేస్తారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఇది మేము అప్పుడే చేసామని చెప్తే నీకు అసలు కంప్యూటర్ తెలీదు, నీకు అసలు నీవు ఫోన్ చేస్తావు ఇవన్నీ కూడా అన్నారు కదా. అంటే క్లెయిమ్ లేకపోతే మీరెందుకు అవన్నీ అన్నారు? కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చర్చ ఒకరిదొకరు క్లెయిమ్ మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అంటున్నారు. నేను జగన్ అది కూడా ఒక మాట అన్నాడు ఆయన, అదానీకి క్రెడిట్ ఇవ్వాలి అని ఆయన తాపత్రయం. అదానీ క్రెడిట్ మీరు ఎందుకు కాదు అంటున్నారు. నేను అన్నాను అదే, క్రెడిట్ అంతా అదానికి, ఎందుకంటే అకౌంట్లో క్రెడిట్స్ అన్నీ అదానికే పడతాయి. ఇక్కడ ప్రజలకు పడేదేమీ లేదు. ఇంకా ఉద్యోగాలు కొత్తగా ఏం పెరుగుతాయి మనం చూడొచ్చు, కానీ 2 లక్షల ఉద్యోగాలు అయితే రావు అన్నది తేలింది. ఆ విషయం కదా మాట్లాడాలి ఇప్పుడు.
అవును. మేము 2 లక్షల ఉద్యోగాలు తెస్తాం, అది మాట్లాడలే, ఆయన మాట మార్చాడు అని మొదలుపెట్టారు. మంచిదే కదా, స్వాగతిస్తే మరి. అవును. యా. సో మరొక అంశం సార్,